హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా చిన్ని ప్రపంచం. నేను విజయ. అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఇంకా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాల్టి బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నానండి. ఇవాల్టి బ్లాగ్ ఎర్లీ మార్నింగ్ 5:30 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇవాల్టి బ్లాగ్లో ఒక హెల్తీ లంచ్ బాక్స్ రెసిపీ, అలాగే మిగిలిన దోసపిండితో ఈజీగా సింపుల్గా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేశానండి. అదేను అలాగే టమాటో పికిల్ అండి. టమాటో పికిల్ ఫేవరెట్స్ చాలామంది అయిపోయారనమాట. ఆ టమాటో పికిల్ ఏ విధంగా పెట్టుకోవాలి అనేది విత్ టిప్స్తో పాటు షేర్ చేస్తానండి. అందుకే వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీరు కనుక మొదటిసారి ఛానల్ని చూస్తున్నట్టయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను ఏ కొత్త వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ మీకు వస్తుంది. అలాగే వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఫస్ట్ రైస్ కడిగి పెట్టుకుందామండి. రైస్లో కోసం అని చెప్పేసి హాట్ వాటర్ పెట్టుకున్నానమాట. రైస్ కుక్కర్లో రైస్ పెట్టేటప్పుడు నేను వాటర్ పక్కన కాన్ చేసి పోస్తానండి. ఎందుకంటే మనం రైస్ కడిగే లోపు ఈ వాటర్ కూడా కాగిపోతాయి అన్నమాట. తర్వాత బియ్యము అండ్ హాట్ వాటర్ రెండు రైస్ కుక్కర్లో యాడ్ చేసేసుకొని రైస్ అయితే ఆన్ చేసేసుకుంటానండి. రైస్ అయిపోతుంది. నేను రైస్లో సాల్ట్ యాడ్ చేయడం అలవాటు కాబట్టి సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి. తర్వాత ఇంటి పని అనేది స్టార్ట్ చేసుకుంటాను. ఇంక గుమ్మం ముందు ఊడ్చేసుకొని ముగ్గు పెట్టేసుకున్నామంటే కానీ సరిపోతుంది. కింద అయితే గేటు ముందు అయితే ఊడవట్లేదండి. ఒక పనామకైతే అప్పచెప్పేశాను. మంత్లీ ఇంత అని చెప్పేసి అప్పచెప్పేశాను అనమాట. ఎందుకంటే కిందికి వెళ్ళేసి ఊడ్చి వచ్చేసరికల్లా టైం చాలా అవుతుందండి. ఇంచుమించు నాకు 20-25 మినిట్స్ పడుతుంది. అక్కడ పనావిడికి చెప్పాను కాబట్టి నాకు ఆ టైం అయితే సేవ్ అయింది. ఇంకా రైస్ కడిగి పెట్టేసిన తర్వాత గుమ్మం ముందు ఊడ్చేసి ఇంకా వచ్చేసి పాలు స్టవ్ పైన పెట్టేసుకుంటున్నానండి. ఇంకా ముగ్గు అయితే వేయలేదు. ఇంటి ముందు ఒక డబ్బాలో ముగ్గు పెట్టానమాట. అది నిన్నటి వర్షానికి తడిచిపోయింది. కిందికి వెళ్ళేసి ఇంకా ముగ్గు తెచ్చుకోవాలి. ఇంకా పాలు స్టవ్ పైన పెట్టేసిన తర్వాత ఇంక ఇంటి ముందు మాప్ కూడా చేసేసి ఇంకా మాప్ స్టిక్ ఏదైతే ఉందో అది బాల్కనీలో పెట్టనీకి వెళ్తున్నానండి. ఇంకా చీకటిగానే ఉంది. చూడండి ఎలా ఉందో. ఇంకా టీ కూడా పెట్టేసుకుంటున్నానండి. ఈరోజు కొంచెం ఎర్లీగానే టీ తాగాలనిపించింది. టీ కూడా పెట్టేసుకొని ఇంటి గుమ్మం ముందు ముగ్గు వేయాలన్నమాట. ఇంకా కిందికి వెళ్ళేసి ముగ్గు అయితే పట్టుకొచ్చేసాను. గుమ్మం ముందు ముగ్గు కూడా పెట్టేసుకుంటున్నాను. నాకు ముగ్గులంటే ఇష్టం అండి. కానీ ముగ్గులు రావు. వచ్చిన ముగ్గులతోనే మేనేజ్ చేస్తూ ఉంటాను. ఈలోపు డికాషన్ కూడా కాగిపోయింది. ఇంక ఇందులో పాలు యాడ్ చేసేసి ఇంకొంచెంసేపు మరగనిచ్చేస్తే సరిపోతుంది. ఇప్పుడు పిల్లల లంచ్ బాక్స్ కోసం రైస్ ప్రిపేర్ చేస్తున్నానండి. అందుకోసం ఒక కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినపప్పు అంటే పొట్టు మినపప్పు యాడ్ చేశానండి. వేసేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి చిటపట్లాడిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్, పచ్చిమిర్చి మనము ఇష్టం అనమాట. పిల్లలు తినే స్పైసీని బట్టి యాడ్ చేసుకోవచ్చు. అవి ఫ్రై అయిపోయిన తర్వాత మనం వెజిటబుల్స్ అనేది యాడ్ చేసుకోవాలండి. ఇక్కడైతే నేను క్యాప్సికము అలాగే క్యారెట్ వాడానండి. కొంచెం కరివేపాకు కూడా వేసేసి ఫ్రై చేసుకుంటున్నాను. తర్వాత కొన్ని గ్రీన్ పీస్ కూడా యాడ్ చేసుకుంటానండి. ఇలా యాడ్ చేయడం వల్ల మనకు ఈ రైస్కి అనేది మనకు కర్రీ అవసరం లేకుండా పిల్లలు ఇష్టంగా తింటారనమాట. ఇందులో కొంచెం సాల్ట్ అలాగే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేయడం వల్ల ఈ వెజిటబుల్స్ త్వరగా మగ్గిపోతాయండి. ఈ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో మనము ఒక మ్యాగీ మసాలా ప్యాకెట్ అంటే ఏ మసాలా అయినా యాడ్ చేసుకోవచ్చు అండి. సాంబార్ మసాలా యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే జీరా పౌడరు, చాట్ మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను మ్యాగీ మసాలా అయితే యాడ్ చేశాను. దీన్ని యాడ్ చేసిన తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ వెజిటబుల్స్ అన్నిటికీ బాగా పట్టేలాగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ వెజిటబుల్స్ కూడా బాగా మగ్గిపోయాయండి. ఇప్పుడు మనం వండి పెట్టుకున్న రైస్ను ఇందులో యాడ్ చేసుకోవాలి. మనకి ఎంత క్వాంటిటీలో కావాలో అంత క్వాంటిటీలో యాడ్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసేసుకొని పైన నిమ్మరసం పిండేసుకొని పిల్లలకు సర్వ్ చేసుకోవడమే అనమాట. భలే ఉంటుందండి. చాలా బాగుంటుంది. కర్రీ అవసరం లేకుండా బాగుంటుందన్నమాట. పిల్లలు వెజిటబుల్స్ తినాలంటే మారం చేస్తూ ఉంటారు కదండి. అలా కాకుండా ఇలా చేసి పెట్టామనుకోండి, ఒక్క ముద్ద కూడా వదలకుండా, ఒక మెతుకు కూడా వదలకుండా తింటారనమాట. చాలా ఇష్టంగా తింటారండి. పిల్లలకి ఎప్పుడైనా కూడా ఫాస్ట్ ఫుడ్స్ అంటే ఇష్టపడుతూ ఉంటారు కదండి. వాళ్ళకు ఫాస్ట్ ఫుడ్ లుక్ వచ్చేలాగా మనము ఈ విధంగా వండి పెట్టామనుకోండి, చాలా ఇష్టంగా తింటారనమాట. చూడడానికి లెమన్ రైస్ లాగా ఉంది, కానీ ఇందులో వెజిటబుల్స్ కూడా ఉన్నాయి కాబట్టి పిల్లలైతే చాలా బాగా తింటారు. రైస్ అయితే రెడీ అయిపోయింది. దాన్ని చల్లారబెట్టుకుంటున్నానండి. ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పేసి పునుగులు వేస్తున్నానండి. కొంచెం దోసపిండి మిగిలిందనమాట. ఆ దోసపిండితో పునుగులు వేస్తున్నాను. పునుగుల కోసం అని చెప్పేసి ఆనియన్స్, పచ్చిమిర్చిని యాడ్ చేశాను. సన్నగా చాప్ చేసుకుని యాడ్ చేసుకున్నానండి. తర్వాత ఇందులో కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం కరివేపాకు ఉంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చండి.
సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇది గ్రైండర్లో పట్టిన దోసపిండి కాబట్టి కొంచెం గట్టిగా ఉంటుందండి. ఇందులో ఎటువంటి వాటర్ కానీ ఎటువంటి పిండి కానీ యాడ్ చేయకుండా మనం ఇలా వేసుకోవచ్చు. అదే మిక్సీలో పట్టిన పిండి అనుకోండి, మనం కొంచెం మైదా కానీ కొంచెం బియ్యం పిండి కానీ యాడ్ చేసుకొని పునుగులు అనేది వేసుకోవచ్చు అనమాట. అది కలిపేసి పక్కన పెట్టేశాను. ఈలోపు నాకు టీ కూడా బాగా మరిగిపోయిందండి. టీ వడగట్టేసుకుంటున్నాను. టీ తాగాలనిపించింది. ఈరోజు ఎర్లీగానే టీ తాగుతున్నామండి. కానీ ఒక పక్క వంట చేస్తూనే కిచెన్లో నిల్చునే టీ తాగాననమాట ఈరోజు. ఆల్రెడీ పునుగుల కోసం ఆయిల్ కూడా పెట్టేశాను. ఆయిల్ కూడా వేడవుతుంది. టీ నాకు ఎక్కువసేపు మరుగుతేనే నాకు చాలా టేస్టీగా అనిపిస్తుందండి. ఇంకా ఆయిల్ కూడా బాగా కాగిపోయింది. ఇప్పుడైతే పునుగులు వేస్తున్నానండి. ఆయిల్ కొంచెం ఎక్కువే కాగిందనమాట. వేసిన వెంటనే రెడ్ కలర్ వచ్చేసాయి. చూడండి కొంచెం మాడినట్టు కూడా అనిపిస్తున్నాయి కదా. ఆయిల్ ఎక్కువగా కాగిందండి. అందుకే వేసిన వెంటనే ఈ కలర్ వచ్చేసాయి అనమాట. లోపలైతే పచ్చిగా లేవులేండి, చెక్ చేసి చూశాను. ఇంకో వాయి కూడా వేసానండి. పక్కన పాలు కూడా మరిగిపోతున్నాయి. ఇంకా నిల్చునే టీ తాగుతున్నానమాట. టైం అవుతుంది, పిల్లలకైతే రెడీ చేయాలి కదా అన్నట్టు మనం పక్కకి వెళ్తే కన్నా కొంచెం కూర్చొని ముచ్చట్లు పెడతాం కదా, ఆ టైం అలా వేస్ట్ కాకుండా ఇలా కిచెన్లో నిల్చొనే తాగేస్తూ ఉన్నానమాట. ఇలా మీరు కూడా చేస్తారండి? తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి. పునుగులు కూడా రెడీ అయిపోయాయండి. ఇప్పుడు పిల్లలకి సర్వ్ చేయడమే అనమాట. పిల్లలకి సర్వ్ చేసేసి నేను లంచ్ బాక్స్ కూడా ప్యాక్ చేయాలండి. ఆల్రెడీ రైస్ కూడా చల్లారిపోయినట్టుంది. ఇంకా ఇవి సర్వ్ చేసిన తర్వాత మనం వేరే పనిలో పట్టుకున్నా కూడా టెన్షన్ ఉండదు. ఈ పునుగులకి స్పెషల్గా ఏ చట్నీ చేయలేదండి. మా పిల్లలైతే షెజ్వాన్ చట్నీతో పాటు తింటారు కాబట్టి నేను దాంతోనే సర్వ్ చేస్తానన్నమాట. చాట్ మసాలాతో కూడా చాలా బాగుంటుందండి. ఇంకా పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారు. వాళ్ళకి బాయ్ చెప్పేసి బాల్కనీలో నేను కొన్ని ఆకుకూరలు వేశాను కదండి, ఆకుకూరలు చూస్తూ ఉన్నానన్నమాట. 2-3 రోజుల నుంచి వర్షం పడుతూ ఉంది కదండి. వర్షం దెబ్బకేమో ఆకుకూరలు అయితే కొన్ని చనిపోయాయండి. ఇక్కడైతే కొత్తిమీర అయితే చాలా బాగుందనమాట. మిగతా ఉన్న 2 కుండీల్లో మాత్రము మెంతికూర బాగానే ఉందిలేండి. ఇక్కడైతే అలోవెరా ప్లాంట్లో నేను మొన్న టమాటో విత్తనాలు ఉంటే అవి వేసానండి. మొలకలు కూడా వచ్చేస్తున్నాయి అనమాట. ఇంకా తర్వాత ఫ్యాన్ క్లీనింగ్ కూడా స్టార్ట్ చేశానండి. అంటే ఇల్లు చిమ్మక ముందే ఇలాంటి కొంచెం డస్టింగ్ ఏదైనా ఉన్నా కూడా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మళ్ళీ డబుల్ పని త్రిబుల్ పని లేకుండా ఉంటుందన్నమాట. దీనికోసం ఈ గ్యాజెట్ అయితే భలే ఉందండి. దీంతో ఈజీగా ఎంత హైట్లో ఉన్న ఫ్యాన్స్ అయినా కూడా మనం ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట. బాగుంది. ఇది అమెజాన్లో తీసుకున్నానండి. దీని లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి అయితే చెక్ చేయండి. దీంతో ఫ్యాన్ పైవైపు కానీ కింది వైపు కానీ ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చండి. ఇది క్లీన్ చేసేసుకొని ఇల్లు చిమ్మేసుకున్న తర్వాత ఇంకా నేను టెర్రస్ పైకి అయితే వెళ్ళానండి. నిన్న ఫుల్ వర్షం అండి, అందుకే టెర్రస్ పైకి వెళ్ళలేదు. ఈరోజు అయితే వెళ్ళాను. ప్రతిరోజు కొంచెంసేపు అయినా టెర్రస్ పైకి వెళ్ళకపోతే ఏదోలాగా ఉంటుందండి. అలా మొక్కలు చూసుకున్నామంటే ప్రశాంతంగా ఉంటుందన్నమాట. ఇంక కిందికి వచ్చేసిన తర్వాత మా వారిని కూడా డ్యూటీకి పంపించేసేయాలి. ఇంకా బాక్స్ అయితే ప్రిపేర్ చేశానులేండి. ఇంకా మా వారు వెళ్ళిన తర్వాత నేనైతే టమాటో పికిల్ పెట్టాలని చెప్పేసి అనుకుంటూ ఉన్నానన్నమాట. ఇంకా టమాటో పికిల్ కోసం అని చెప్పేసి అన్నీ రెడీగా పెట్టానండి. ఈ టమాటో పికిల్ పెట్టేసి 1 వీక్ అయింది. డబ్బాలు ఖాళీ అయిపోతున్నాయండి. ఎన్ని కిలోలు పెట్టినా ఇట్లా చిటికలో మాయమైపోయినట్టు అయిపోతుందనమాట. ఇక్కడైతే ఎర్రగా ఉన్న టమాటోలు 1.5 కిలో తీసుకున్నానండి నేను ఇక్కడ. నేను చెప్పే మెజర్మెంట్స్తో కానీ పచ్చడి మీరు చేసుకున్నారంటే కినా చాలా బాగుంటుందండి. 1 మంత్ వరకు ఫ్రెష్గా ఉంటుంది. బయట అయితే 15 డేస్ ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే 1.5 మంత్ వరకు ఈజీగా ఉంటుంది. 1.5 కిలో మన టమాటోలకి 100 గ్రామ్స్ వరకు చింతపండు తీసుకున్నానండి. అలాగే 150 గ్రామ్స్ వరకు కారం తీసుకున్నానండి. అలాగే ఒక 100 గ్రామ్స్ వరకు నేను ఉప్పు తీసుకున్నానండి. తర్వాత జీలకర్ర, మెంతులు, ఆవాలు కలిపిన పొడి నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు యూజ్ చేసుకుంటున్నాను. ఇవి స్పూన్స్తో పాటు కూడా నేను వేసేటప్పుడు మీకు షేర్ చేస్తానులేండి. ఇప్పుడైతే మనము టమాటోస్ని అయితే కట్ చేసుకుందాము. టమాటోస్ని కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నా పర్లేదండి. ఈ టమాటోలు కట్ చేసేటప్పుడు మనము తొడిమ భాగం అనేది గ్రీన్ కలర్లో ఉన్న పోర్షన్ మొత్తం కట్ చేసుకోవాలండి. కట్ చేసి కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసుకుంటున్నాను టమాటోస్ని. పక్కనైతే ఒక బౌల్ పెట్టేసుకున్నానండి. ఈ కట్ చేసుకున్న ముక్కలన్నీ అందులో వేసుకోవాలన్నమాట. ఈ టమాటో పికిల్ మా ఇంట్లో ఫేవరెట్ అండి. అసలు ఎన్నిసార్లు పెట్టినా కూడా అలా పెట్టిన వారానికే మొత్తం డబ్బాలే ఖాళీ అయిపోతాయి అన్నమాట. వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నా, లేకపోతే దోశతో కాంబినేషన్ కానీ, ఇడ్లీతో కానీ, దోశతో కానీ, పెసరట్టుతో కానీ చాలా బాగుంటుందండి. ఉప్మాతో కూడా సూపర్గా ఉంటుంది అనమాట. ఇలా టమాటోలన్నీ ముక్కలుగా కట్ చేసుకొని బౌల్లో అయితే వేసేసానండి. తర్వాత చింతపండు చూపించాను కదండి, 100 గ్రామ్స్ చింతపండును కూడా మనం వాష్ చేసేసుకొని వాటర్ అంతా పిండేసి ఇదే టమాటోస్లో వేసేయాలన్నమాట. తర్వాత ఇది స్టవ్ పైన పెట్టేసి ఒక 2 స్పూన్స్ వరకు సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలండి.
నేను ఇంతకుముందు ఒక బౌల్‌లో సాల్ట్ చూపించాను కదండీ! అందులో నుంచి యాడ్ చేశాననమాట. ఇక్కడైతే 2 స్పూన్స్ యూజ్ చేస్తాం కదండీ! దీన్ని బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి బాగా మగ్గనివ్వాలండి. ఇలా సాల్ట్ యాడ్ చేయడం వల్ల మనకు వాటర్ అంతా రిలీజ్ అయ్యి చింతపండు కూడా బాగా మగ్గిపోతుందండి. చూడండి ఇలా మగ్గిపోయేసి వాటర్ రిలీజ్ అయింది కదండీ! ఇంకా 2 నిమిషాలు బాగా మగ్గనిచ్చేసి మనమైతే స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారబెట్టుకోవాలనమాట. చూడండి ఇక్కడ చల్లారిపోయింది. ఇప్పుడైతే దీన్ని గ్రైండ్ చేసుకుందాము. ఇలా గ్రైండ్ చేసుకోకుండా మనము పప్పు గుత్తితో కానీ లేకపోతే మ్యాషర్‌తో కానీ మ్యాష్ చేసుకున్నా కూడా నలిగిపోతాయి. నాకైతే ఇలా తొక్కలుగా కనిపిస్తే ఇష్టం ఉండదండి. అందుకోసమే నేను మిక్సీ జార్‌లో వేసేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాననమాట. చూడండి ఇక్కడ మొత్తం గ్రైండ్ చేశాననమాట. ఈ విధంగా వచ్చింది. మెత్తగా పేస్ట్ లాగా అయిపోయింది చూడండి. కొంచెం లిక్విడ్‌గా అనిపిస్తుంది కదా! ఇప్పుడైతే మనం ఇందులో మసాలాస్ అన్నీ యాడ్ చేస్తే మనకైతే కొంచెం గట్టిగా ఉంటుందండి. ఇప్పుడు మనము సాల్ట్ యాడ్ చేసుకుందామండి. 2, 3, 4 అండ్ హాఫ్ 4½ టేబుల్ స్పూన్స్ సాల్ట్ యాడ్ చేశానండి. ఆల్రెడీ 2 స్పూన్స్ స్టార్టింగ్‌లో యాడ్ చేశాం కదండీ! అది. ఇంక ఇప్పుడు కారం అనేది మనం తినే స్పైసీని బట్టి యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇక్కడ మనం మెజర్ చేయాల్సిన అవసరం లేదనమాట. ఇక్కడైతే నేను కొంచెం ఎక్కువే యూజ్ చేస్తాం కాబట్టి, కారం ఎక్కువే తింటాం కాబట్టి, మాకు కావాల్సినట్టు నేను కారం అయితే యాడ్ చేసుకున్నానండి. ఇదైతే జీలకర్ర, మెంతులు, ఆవాలు కలిపిన పొడైతే ఇక్కడ 2½ టేబుల్ స్పూన్స్ అయితే యాడ్ చేశానండి. ఇది ఆల్రెడీ ఏ విధంగా చేసుకోవాలి ఆ పౌడర్ అనేది నేను ఛానల్‌లో అయితే అప్లోడ్ చేశానండి. దాని లింక్ అయితే నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారి చెక్ చేయండి. ఈ మసాలా మొత్తం యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకొని చూడండి ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. మొత్తం మనకు టమాటో పేస్ట్‌కు కలిసేలాగా కలుపుకొనేసి ఉప్పు, కారం సరిపోయిందో లేదో చూసేసుకొని తగ్గితే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చండి. అలా యాడ్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. నాకైతే కొంచెం కారం తగ్గినట్టు అనిపించిందండి. అందుకోసమే ఇంకొంచెం కారం యాడ్ చేసేసుకొని కలిపేసుకుంటున్నాననమాట. మేము కొంచెం స్పైసీ ఎక్కువగానే తింటాం కాబట్టి ఈ విధంగా యాడ్ చేసుకున్నామండి. కానీ మీరైతే కానీ మీరు తినే స్పైసీని బట్టి అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడైతే పోపుకు సంబంధించిన ఐటమ్స్ పెట్టానండి. వెల్లుల్లిపాయలు, అలాగే కరివేపాకు, ఎండుమిరపకాయలు పెట్టేసుకున్నాను. ఒకవేళ వెల్లుల్లిపాయలు తినకపోతే స్కిప్ చేసేయచ్చండి. కానీ వెల్లుల్లిపాయలు వేస్తే టేస్ట్ మొత్తం అదిరిపోతుంది. ఇప్పుడైతే పోపు కోసం ఒక 200 గ్రాముల ఆయిల్ తీసుకున్నానండి. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, అలాగే పచ్చిశనగపప్పు, మినపప్పు కూడా యాడ్ చేశానండి. ఆ క్లిప్పింగ్ అయితే మిస్ అయిపోయింది. తర్వాత ఎండుమిరపకాయలు, కరివేపాకు యాడ్ చేశాను. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనమైతే ముందుగా వెల్లుల్లిపాయలు చూపించాను కదండి, దాన్ని అయితే సన్నగా క్రష్ చేసేసుకొని యాడ్ చేసుకుంటున్నానమాట. ఈ పోపులో మెయిన్ టేస్ట్ అనేది వెల్లుల్లిపాయలేనండి. తర్వాత కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు కచ్చపచ్చగా దంచుకున్న వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేసేసుకొని ఈ మొత్తం పోపు బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక చూపించిన మిక్స్ చేసుకున్న చట్నీలో టమాటో పికిల్లో అయితే యాడ్ చేసుకోవాలండి. పోపులో కొంచెం పప్పులు అనేది ఎక్కువ యాడ్ చేస్తానండి. మధ్య మధ్యలో తగులుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటాయన్నమాట. చూడండి పోపు కూడా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో యాడ్ చేసేసుకోవాలండి. తర్వాత ఈ మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి. పైన ఆయిల్ తేలుతున్నట్టు అనిపిస్తుంది కదండీ! దీన్ని బాగా మిక్స్ చేసుకున్నామంటే ఆయిల్ అనేది మొత్తం మనకు చట్నీకి అంతా అబ్జర్వ్ చేసేసుకుంటుంది. అంతవరకు కలుపుకోవాలన్నమాట. చూడండి ఈ విధంగా కనిపిస్తుంది కదా! ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఈ మొత్తం బౌల్ని స్టవ్ పైన పెట్టేసుకొని మళ్ళీ ఒక 2-3 నిమిషాలు బాగా మగ్గనివ్వాలండి. ఎందుకంటే మనం పచ్చి పచ్చిగానే కారం అవన్నీ యాడ్ చేసాం కదండీ! అవంతా బాగా ఈ ఆయిల్‌లో ఫ్రై అయినట్టు అయిపోతాయి అన్నమాట. అప్పుడే పికిల్‌కి మంచి టేస్ట్ వస్తుంది. చూడండి ఈ విధంగా మనం స్టవ్ పైన పెట్టేసి కలుపుకుంటూ మంట మాత్రం సిమ్‌లో పెట్టేసుకొని మనము కొంచెం సేపు మగ్గనివ్వాలండి. చూడండి ఈ విధంగా మగ్గుతూ ఉంది కదా! మూత పెట్టేసానండి. మొత్తం ఆయిల్ అంతా బయటకు చిమ్మేస్తుందేమో అని చెప్పేసి మూత తీసేసి మిక్స్ చేసుకోవాలన్నమాట. మంట మాత్రం సిమ్‌లో ఉంది కాబట్టి మనకైతే అడుగంటే ఛాన్సే లేదండి. కొంచెం మందపాటి ఉన్న గిన్నెలు పెట్టేసుకున్నామనుకోండి అడుగు అస్సలు అంటదనమాట. ఆ మంట హైలో పెట్టేసుకుంటే అడుగంటేసి పికిల్ అనేది టేస్ట్ మారిపోతుందండి. అంత టేస్టీగా ఉండదు. మా పిల్లలకు చాలా ఇష్టమండి ఈ పికిల్ అనేది. మా పిల్లలకు పచ్చళ్ళంటేనే ఇష్టము. అందులోనూ టమాటో పికిల్ అయితే గనుక ఇంక చెప్పక్కర్లేదనమాట. చూడండి ఆయిల్ మనం వేసిన ఆయిల్ పైకి తేలుతుంది కదా! అంతవరకు దీన్నైతే మగ్గనివ్వాలన్నమాట. మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ ఇంకో 2 నిమిషాలు మగ్గనిస్తున్నానండి. చూడండి మళ్ళీ ఆయిల్ పైకి తేలింది. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసి మనం చల్లారనిచ్చేసి మనము స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నామనుకోండి 1½ మంత్, 2 మంత్స్ వరకు మనకు ఫ్రెష్‌గా ఉంటుందండి. అదే బయట ఉంచుకున్నామనుకోండి 15 డేస్ వరకు చాలా బాగా ఫ్రెష్‌గా అనిపిస్తుందనమాట.
చాలా బాగుంటుంది. నాకు రైస్ కూడా రెడీగా ఉందండి. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ చేస్తున్నాను అనమాట. లంచ్‌కు బిఫోరే నేను ఈ పికిల్ పెట్టాను కాబట్టి ఇంకా ఆగుతామా, రైస్ ఉన్నదంటే గనుక ఇంకా లాగిచ్చేయడమే ఈ పికిల్‌తో. మాకైతే చాలా ఇష్టమండి. ఇవాల్టి ఈ 3 రెసిపీస్ మీరు ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా షేర్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ అవర్ ఛానల్. నా చిన్ని ప్రపంచం. బాయ్ అండి అందరికీ.